శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేట్నిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ మహాసరస్వత్యే నమః. మేధా దక్షిణామూర్తయే నమః. హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ రోజున వారాల విశిష్టత అనే అంశంపై మనం ఈ రోజున ఆదివారం సోమవారం తెలుసుకున్నాం. మరి ఈవేళ మంగళవారం అనగానే అందరూ కూడా ఆంజనేయ స్వామిని పూజించాలి అనుకుంటారు. కానీ మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అదేవిధంగా కుజగ్రహాన్ని పూజించడం అనేది చాలా విశేషమైన ఫలితాన్ని మనకు కలగజేస్తుంది. మంగళవారం ఎటువంటి నియమాలు పాటించాలి? మంగళవారం నాడు మనం ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గేసుకోవడం అనేది చేసే పని. కానీ మంగళవారం శుక్రవారం మాత్రం ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించడం ద్వారా మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అదేంటంటే ఒక రాగి చెంబులో పసుపు, కుంకుమ, హారతి కర్పూరం కొద్దిగా వేసి నీళ్లు పోసి పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పువ్వులు వేసి ఆ చెంబుకి 3 చోట్ల బొట్టు పెట్టి మనం ఇంట్లోంచి బయటకు వస్తుంటే ఎడం వైపు వచ్చేలాగా, లోపలికి వెళ్తుంటే కుడివైపు వచ్చేలాగా గడప దగ్గర ఆ చెంబును పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. మీరు రోజు చేయలేకపోయినా మంగళవారం నాడు సూర్యోదయానికల్లా చేయవలసిన పని ఏమిటయ్యా అంటే ఇదొక్కటి. అదేవిధంగా ప్రతి నిత్యం అవకాశం ఉన్నవారు, లేకపోతే మంగళవారం శుక్రవారం కానీ ఇంటి ముందు ఇలాగ లోపలికి వెళ్తుంటే ఎడం వైపున దీపం పెట్టడం, కుడివైపున చెంబుతో నీళ్లు, దాంట్లో పసుపు, కుంకుమ, గంధం, అదే పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పువ్వులు వేసి ఆ చెంబుకు బొట్టు పెట్టడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం శుక్రవారం స్త్రీలు ఉదయాన్నే కానీ అదే చీకటి పడే వేళలో కానీ తలదువ్వడం అనేది, ఏడవడం అనేది చెయ్యకూడదు. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా కూడా మంగళవారం శుక్రవారం ఇవి ఎప్పుడూ కూడా చేయకూడదు. ఎందుకంటే ఆ వెంట్రుకలు మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ దువ్వి వదిలేస్తారు, అది మళ్ళీ తొక్కడం వల్ల మనకే దోషం. కాబట్టి ఇటువంటి వాటిలో మంగళవారం శుక్రవారం నియమాలు మీరు పాటించండి. అదేవిధంగా మంగళవారం నాడు స్థలం కొనాలన్నా, అమ్మాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త ఇల్లు కొనుక్కోవాలన్నా, కొనుక్కున్న ఇంట్లో మనం సుఖంగా ఉండాలన్నా, రుణబాధలు శత్రుబాధలు లేకుండా ఉండాలన్నా కూడా వీటన్నిటికీ కూడా కుజుడి యొక్క అనుగ్రహం కావాలి. కుజుడిని ఏ రోజు ఆరాధించాలి? మంగళవారం నాడు ఆరాధించాలి. దీనికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి సంతానం లేని వారు కానీ, సంతానం పుట్టి చనిపోతున్నవారు కానీ, లేకపోతే పెళ్ళి కానివారు కానీ, ఎవరైనా సరే పెళ్ళి కానివారు, సంతానం లేనివారు, సంతానం సరిగా నిలబడని వారు, గర్భ సంబంధమైన బాధలు ఉన్నవారు కూడా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అనేది విశేషమైన ఫలితాన్ని మనకి కలుగజేస్తుంది. మరి ఏ విధంగా ఆరాధించాలి? నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు ఉన్న చోట ఒక ఎర్రని వస్త్రాన్ని వేసి, ఎర్రని కందిపప్పు కానీ కొంచెం కందులు కానీ అక్కడ వేసి ఓం అంగారకాయ నమః అని 11 సార్లు మనసులో తలుచుకుని నమస్కారం చేసుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒక ప్రత్యేకమైన విధానంలో మనం అభిషేకం చేసి ఆరాధించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి. అవి ఎలాగా అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైన రంగు ఎరుపు, దానిమ్మ పళ్ళు నైవేద్యం పెట్టడం, గులాబీ పువ్వులు దండగా కానీ విడిగా కానీ పెట్టి పూజించడం, అలాగే పాలు బెల్లం కలిపిన దాంట్లో కొద్దిగా ఘాటు ఎక్కువకుండా మిరియాల పొడి కానీ 2 మిరియాలు కానీ వేసి వాటిని కలిపి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని చెప్పి స్వామివారికి అభిషేకం చేయడం కానీ చేయించుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఓం ధాత్రే నమః, విధాత్రే నమః, ఈ రెండిట్లో ఏదైనా ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా చదువుకోండి, మీకు స్వామి అనుగ్రహం కలుగుతుంది. సంతానం కోసం ఎందుకు చెప్తున్నాము అంటే, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరంలో వంశవృద్ధి కారకాయ నమః అనేటటువంటి మంత్రం అంటే ఒక నామం ఉంది. వంశాన్ని వృద్ధి చేయడానికి కారకుడైనటువంటి వ్యక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కాబట్టి మనం వంశవృద్ధి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అదేవిధంగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడం కూడా చాలా మంచిదే. ఎందుకంటే ఆ రోజు సీతాదేవి నుదుట సింధూరం పెట్టుకుంది. అప్పుడు రాముడు మంచి కోరి పెట్టుకున్నానంది. అది చూసి హనుమంతుడు ఒళ్ళంతా సింధూరం పూసుకున్నాడు. పూసుకుంటే అప్పుడు ఇలా ఎందుకు చేసామంటే రాముడి కోసం అమ్మవారు అయినటువంటి మీరే, భార్య అయినటువంటి మీరే
చిన్న బొట్టు పెట్టుకున్నారు కదా, నేను ఒళ్ళంతా రాసుకుంటే రాముడు ఇంకా బాగుంటాడు కదా అని చెప్పి అన్నట్ట. ఆ మాటకు సీతాదేవి నవ్వి, ఈసారి మంగళవారం నుంచి ఎవరైనా సరే నీకు సింధూరంతో పూజ చేయించినా, నీకు సింధూరం రాసినా, నిన్ను ఆరాధించిన నీ అనుగ్రహంతో పాటు మా అనుగ్రహం కూడా ఉంటుంది అని సీతాదేవి ఆనాడు అందట. ఈ మాట పట్టుకుని మంగళవారం ఆంజనేయ స్వామిని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ మంగళవారం కాకుండా శనివారం నాడు స్వామిని ఆరాధించాలి. అది మనం రాబోయే వీడియోల్లో చెప్పుకుందాం. కాబట్టి మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. విధాత్రే నమః లేదా ధాత్రే నమః మంత్రాన్ని పఠించండి. సంతానం లేనివారు, వివాహం కానివారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ మంగళవారం నాడు బ్రాహ్మణుడికి ఎర్రని వస్త్రంలో కందిపప్పు కానీ కందులు కానీ పోసి దానం చేయండి. లేదా మీ దగ్గరలో గోశాల ఉంటే ముందు రోజు రాత్రి కొన్ని కందులు నీళ్ళలో నానబెట్టి మంగళవారం ఉదయాన్నే అవి పట్టుకుని గోశాలకు వెళ్ళి ఆ నానబెట్టిన కందుల్లో చిన్న బెల్లం ముక్క వేసి గోమాతకి సమర్పించండి. సర్వదేవత అనుగ్రహం మీకు లభిస్తుంది. కాబట్టి కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.